ఐవీఎఫ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మెడికల్ ప్రాబ్లమ్స్ లేనివి రావచ్చా, ఆర్ అట్లాగే మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా అనేవి చాలా రకాల సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల లేని కొత్త మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, దానికి దీనికి సంబంధం లేదు. అన్లెస్ ఆ పేషెంట్కి ముందు నుంచే రిస్క్ ఉంటే దీనికి దానికి సంబంధం లేదని కోఇన్సిడెన్స్ కావచ్చు. అయితే మెడికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చాలా మందికి ఉంటున్నాయి. సో ఇంతకు ముందు ఈ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూడకపోయినా ఇప్పుడు మన చిన్న వయసులోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడటం వల్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంటే ఒక దంపతుల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల వీర్య కణాల్లోనూ అలాగే అండాల సంఖ్యలోనూ క్వాలిటీలోనూ మార్పులు రావచ్చు. అలాగే తయారయ్యే పిండందు కూడా క్వాలిటీలో మార్పులు రావచ్చు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకి తెలిసినప్పుడు అది ఆ డిజార్డర్స్ ని ముందు కరెక్ట్ చేసుకుని ప్రాపర్ గా ఉన్నారా లేదా తెలుసుకుని వాళ్ళ ఫిజిషియన్ నుంచి కూడా ఫిట్నెస్ తీసుకుని తర్వాతే ఐవీఎఫ్ చేయించుకుంటే ట్రీట్మెంట్లో అవకాశాలు పెరుగుతాయి, బిడ్డ కూడా హెల్దీగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి.